వెల్కమ్ టు నెల్లూరు అత్తాకోడలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు కదంబం తయారు చేసే విధానం చూపిస్తానండి. కదంబానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. రైస్, 1 గ్లాస్ రైస్ అండి. పెసరపప్పు, కందిపప్పు, దొండకాయ, శామగడ్డ, చిక్కుడుకాయ, మునక్కాయ, దోసకాయ, గుమ్మడికాయ, బీనీస్, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, జీడిపప్పు, తగినంత ఉప్పు, పసుపు, సాంబార్ పొడి, బెల్లము, మినప్పప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, చింతపండు, ఆవాలు. ఈ గ్లాస్తో 1 గ్లాసు రైస్ తీసుకున్నాను. పెసరపప్పు 1/2 గ్లాసు, కందిపప్పు 1/2 గ్లాసు కడిగి నానబెట్టినవండి. ఇలా కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఇది రైస్ వేస్తున్నాను. ఈ కందిపప్పు, పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఇదే గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. వాటర్ పోస్తున్నాను. కూరగాయలు ఇలా కట్ చేసి పెట్టానండి. గుమ్మడికాయ ముక్కలు, బీనీసు, దొండకాయ, వంకాయ, దోసకాయ, దోసకాయ మన చెట్టువే, మునక్కాయలు కూడా మా చెట్టువే. మునక్కాయలు, క్యారెట్, శామగడ్డ, చిక్కుడుకాయలు అవి వేసేసుకున్నాము. 1/2 స్పూను పసుపు, సాంబార్ పొడి 3 స్పూన్లు, కదంబానికి సాంబార్ పొడి ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్లు, కొంచెం బెల్లము, సాంబార్ 1/2 స్పూను కారం, కరివేపాకు 4 రెమ్మలు. ఇది మా చెట్టుదే. చింతపండు రసం తీసుకొని పెట్టినాయండి, వేస్తున్నాను. ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకుందాము. కలిపి కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేశాను. 4 విజిల్స్ వచ్చినాక చూద్దాం. కదంబం 4 విజిల్స్ వచ్చినాయండి. చల్లారింది. మూత తీద్దాము. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుందామండి. బాగా మెత్తగా ఉడికింది. ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కదంబానికి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కాగిందండి. 1 స్పూను ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర తీసుకోమ్మా. దూరంగా 1/2 స్పూను జీలకర్ర, మెంతులు, చిటికెడు మెంతులు, 1.5 స్పూన్ మినపప్పు వేసి, 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 ఎండుమిర్చి, 1/2 స్పూను ఇంగువ, అంతేనండి.
కదంబానికి పోపు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ పోపు ఈ కదంబంలో వేసుకుందాం. ఈ పోపు వేసుకున్నాక ఈ కదంబం ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు కదంబం రెడీ అండి. బౌల్లో తీసుకుందాము. ఒక బౌల్లోకి కదంబం తీసుకుందాం.